తెలంగాణ వ్యాప్తంగా రామాయణ మహాకావ్యాన్ని ప్రచారం చేసే బృహత్ కార్యాన్ని 16 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిస్తోంది రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ విభాగం. ఆర్ఎస్ఎస్ స్ఫూర్తితో ఏర్పడిన ఈ సంస్థ పథదర్శిని శ్రీరామ కథ పేరిట రాసిన పుస్తకం ఆధారంగా ప్రతి ఏటా ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి వరకు 108 ప్రాంతాల్లో రామాయణ ప్రవచనాలను వినిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా కొనసాగించింది. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లోని బాలాజీనగర్లో కొలువైన హరిహర క్షేత్రంలో చివరి రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పిల్లలు ఆలపించిన కీర్తనలు ఛత్రపతి శివాజీ వేషధారణలో చిన్నారుల ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలచేనా పలుకవేమి పలుకే బంగారమాయే పిలచేనా పలుకవేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా ఇరవుగై సుఖలోన పొరలీన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా శరణాగత త్రాణ విరుదాం కీ తొడవుగాద కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. 1988లో స్థాపించిన బాలాజీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి హిందూ పర్వదినాన్ని క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. మన హరిహర క్షేత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ బాలాజీనగర్లో మన 136 డివిజన్ మేడ్చల్ మల్కాజ్గిరి నందు ఉంది. ఇక్కడ దాదాపుగా 1988లో ఈ యొక్క దేవాలయాన్ని స్థాపించబడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఏటా జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీరామనవమి కూడా మేము జరుపుకున్నాము. శ్రీరామనవమి శుభాకాంక్షలండి. దేశ ప్రజలందరికీ కూడా ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హరిహర క్షేత్రం నుంచి దేశ ప్రజలందరికీ అని ఎందుకు చెప్పాను అంటే కనుక శ్రీరాముడు
దేశ సమగ్రతను, సమరతను, సామాజిక సమరతను కాపాడాడు. అలానే ఇప్పుడు మన పరిస్థితుల్లో కూడా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా జాతి, కుల భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయవలసిన సమయం వచ్చింది. అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే మన దేశాభివృద్ధి సాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. అలానే మనం ఇప్పుడు ప్రతి చోట శ్రీరామ కళ్యాణం చేసుకోవటమే కాకుండా ఇక్కడ మనం శ్రీరాముని యొక్క గుణాలని, ధర్మాన్ని, సత్యనిరతని కూడా మనం పాటించాలి. అలాగే భరతుడి యొక్క దేశ సేవ నిరతిని, అంటే భరతుడు అధికారం కోసం కాకుండా ఆయన రామునిని రామరాజ్యం స్థాపించారు. రాముని యొక్క పాదుకులతోటి తను ఏ అధికారం తీసుకోకుండా కూడా రాముని ప్రతినిధిగా భరతుడు వచ్చేసి దేశపాలన చేశారు. ఎంతో ప్రజానురంజకంగా పరిపాలించాడు. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా భరతుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజలందరూ కూడా, అంటే రామరాజ్యం రావాలి అంటే రాజకీయ నాయకులు ఒక్కళ్ళే రాముడిలాగా ఉంటే సరిపోదు. ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో నడవాలి. అప్పుడే మనకి రామరాజ్యం వస్తుంది. అంటే మనం పండుగలు అందరం చేసుకుంటాము, రాముని అందరూ ప్రార్థిస్తాము, కానీ రాముని యొక్క గుణాలని మనం అందరము మన మనసుల్లో నిలుపుకొని అలా ప్రవర్తిస్తేనే రామరాజ్యం వస్తుందనేది నా అభిప్రాయము. శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దంపతులు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా ముందుగా తలుచుకునేది ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరులని, అటు తర్వాత మానవ దంపతులైన సీతారాముల్ని. ఇక ఈరోజు మనం రాముడి యొక్క పుట్టినరోజున ఆ సీతారాములని యొక్క కళ్యాణం జరిపిస్తున్నాము. మన భారతీయ సంస్కృతిలో భార్యకి ఉన్నన్ని పేర్లు మరెక్కడా లేవు. భార్య, పత్ని, ధర్మపత్ని, సహధర్మచారిణి, సతి, ఇలా. అంటే దంపతులిద్దరూ కూడా ధర్మపత్ని, ధర్మంలో నీకు తోడుగా ఉంటుంది అని. మీరిద్దరూ కలిసి ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మం లోకానికి సంక్షేమంగా ఉండాలి అని చెప్పేదే ఈ దాంపత్యం. అందుకే మనం సీతారాములని ఆదర్శంగా తీసుకుంటాము. ఆ ఆకాశం వంటివాడు రామయ్య, భూదేవి వంటిది సీతమ్మ. మనం విజ్ఞానపరంగా ఆలోచించినప్పటికీ కూడా ఆకాశం నుంచే వర్షం ఉద్భవిస్తుంది. అదేవిధంగా భూమిలో పడిన ఆ వర్షం మొలకెత్తి కొత్త ఆహారాన్ని సమకూరుస్తుంది. అలా మనం సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా చేసుకుందాం, రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.